వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2008, 2009లో చెల్లించిన ఆదాయపు పన్ను 2.97 లక్షలు. 2009, 2010లో చెల్లించిన ఆదాయపు పన్ను 6.72 కోట్లు. 2010, 2011లో మొదటి 6 నెలలకు చెల్లించిన ముందస్తు ఆదాయపు పన్ను 84 కోట్లు. లోకమంత కోడై కూస్తున్నది రోవరి నాయనా, ఆకలికే కలనే కమ్మందో పొరి నాయనా, పొడిచే పొద్దై పోరు చెయ్యమందో పొడిచే పొద్దై పోరు చెయ్యమందో పొరి నాయనా. I'm standing outside 26 Lodhi Estate. The residence of the Member of Parliament from Kadapa constituency in Andhra Pradesh. His name is YS Jaganmohan Reddy. నేను ఢిల్లీలో కడప లోక్సభ సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం బయట ఉన్నాను. ఆయన్ని కలిశాను. గాలి జనార్దన్ రెడ్డి సోదరులతో మీకున్న సంబంధమేంటని ఆయన్ని ప్రశ్నించాను. ఆయన చాలా అసహనంగా సమాధానమిచ్చారు. నాకు వాళ్ళు తెలుసు అంటే దానర్థం వాళ్ళ గురించి అన్నీ తెలుసని కాదు అన్నారు. నేను ఆయనకిచ్చిన విజిటింగ్ కార్డుని నాకే చూపిస్తూ, మీ విజిటింగ్ కార్డు నా దగ్గర ఉందంటే దానర్థం మీ గురించి నాకంతా తెలిసినట్టేనా అని ఎదురు ప్రశ్నించారు. అప్పుడు నేను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కేంద్ర సాధికార బృందం నివేదిక గురించి ఆయన దగ్గర ప్రస్తావించాను. చట్టాలన్నింటినీ అతిక్రమించిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళ్లు మూసుకుందే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆ నివేదికలో కేంద్ర బృందం పేర్కొంది. ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డిని అడిగాను. దానికాయన, ప్రస్తుతం మా నాన్నగారు అధికారంలో లేరు, ఇప్పుడు కె రోశయ్య ముఖ్యమంత్రి, ఆయన నాకు ప్రాణ స్నేహితుడు కూడా కాదు, ఓబుళాపురం మైనింగ్ కంపెనీపై చర్యలు తీసుకోవాల్సిందిగా మీరు రోశయ్య ప్రభుత్వాన్ని అడగొచ్చుగా అన్నారు. నేను వరుసగా ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాను. దానికాయన, మీరు మనసులో ఏదో పెట్టుకుని నా దగ్గరకొచ్చారని అన్నారు. I said, your political opponent, N. Chandrababu Naidu, the leader of the Telugu Desam Party, also a former chief minister of Andhra Pradesh, he has said that you are closely associated with the Gali Reddy brothers. ఆ తరువాత తెలుగుదేశం అధ్యక్షుడు కూడా మీకు గాలి సోదరులకు సంబంధాలున్నాయంటున్నారు, దీనికి మీరేమంటారు అని ప్రశ్నించాను. చంద్రబాబు ఆయనకు నచ్చింది ఆయన మాట్లాడతారు. ఆయన చేసిన 100 కుంభకోణాల గురించి నేను చెప్పగలను, ఏమవుతుంది అని కోపంగా బదులిచ్చారు. చివరికి నాకు ఇంటర్వ్యూ ఇచ్చేందుకు కూడా నిరాకరించారు. To grant me an interview. If we look at 2 or 3 factors behind the transformation of Indian politics. ఒకప్పుడు వ్యాపారవేత్తలు తమ ప్రయోజనాల కోసం రాజకీయ నాయకులను ఆశ్రయించేవాళ్లు. కానీ గడచిన 2-3 దశాబ్దాలుగా మన దేశ రాజకీయాల్లో ఒక మార్పు కనిపిస్తోంది. అదేంటంటే, కొత్తగా వస్తున్న నాయకులందరూ వివిధ మార్గాల్లో భారీగా డబ్బు సంపాదించిన వాళ్లే. Though they claim that they are agriculturists, but actually they are most of them are businessmen. వీళ్ళంతా చెప్పుకునేది మేం వ్యవసాయ కుటుంబం నేపథ్యం నుంచి వచ్చామని. కానీ వాస్తవాలు వేరు. వాళ్లల్లో ఎక్కువ మంది వ్యాపారవేత్తలు. చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలకు వాళ్ళ రాష్ట్రాల్లో వ్యాపార సామ్రాజ్యాలే ఉంటున్నాయి. But they realized that if they control the levers of power, పాలించేది ఎవరైనా పాలకులు మన చేతుల్లో ఉంటే అక్రమ మైనింగ్, అవినీతి వ్యాపారాల ద్వారా మరింత గడించొచ్చని వాళ్ళు తెలుసుకున్నారు. మొదట్లో ఆ సొమ్మునే ఎరగా వేసినారు. తరువాత తామే అధికారంలోకి వస్తే ఎవరి చేతులు తడపాల్సిన పనుండదని గ్రహించారు. became necessary to capture power in order to be the owner of that tribute. Reddy supported Yediyurappa to the hilt, but even while they were doing that, 2008 ఎన్నికల ఫలితాలు కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు దారితీశాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీకి కొంత అవకాశం ఉంది. దాంతో రెడ్డి సోదరులు రంగంలోకి దిగారు. డబ్బును ఎరగా వేసి 6 స్వతంత్ర ఎమ్మెల్యేలని తమ వైపు తిప్పుకున్నారు. వీళ్లతో పాటు జేడీఎస్, కాంగ్రెస్ లాంటి ఇతర పార్టీల టికెట్లపై గెలిచిన వారిని సైతం ఆకర్షించగలిగారు. the BJP was in requirement of numbers. And the Reddys again came into play. They used their money power, so to say,
to sort of get the support of not only the 6 independents, but also trying to poach people from other political parties, the JDS and the Congress, who crossed over to the ఎన్నికలు జరిగి 2 నెలలు కాకముందే ఆ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తర్వాత బీజేపీ టికెట్లతో మరోసారి ఎన్నికలకు వెళ్లారు. భారత రాజకీయ చరిత్రలోనే ఇదో దుస్సంస్కారం, ప్రజాస్వామ్యానికి జరిగిన మానభంగం. There's been overlap between business and the mafia, between mafia and politics. కింది స్థాయిలో స్థానిక రౌడీలు, ఎమ్మెల్యేలు, చిన్న చిన్న పరిశ్రమల మధ్య ఒక అవగాహన ఉంటుంది. రెండో స్థాయిలో వ్యాపారం కంటే మాఫియాదే పై చెయ్యిగా ఉంటుంది. ఇక మూడో స్థాయిలో మాఫియా కంటే రాజకీయ నాయకులది పై చెయ్యి అవుతుంది. కానీ కర్ణాటకలో దీనికి భిన్నంగా మైనింగ్ మాఫియా రాజకీయాలను శాసిస్తోంది. అంతేకాదు, న్యాయ వ్యవస్థ అధికారులను కూడా నియంత్రిస్తోంది. చివరికి మీడియా కూడా వాళ్ళకి వ్యతిరేకంగా ఏమీ చేయలేని స్థితిలో ఉంది. స్వతంత్ర భారత చరిత్రలో ఇలాంటి పరిస్థితి మరెక్కడా లేదు.